యెరూషలేము యొక్క అనుభవం మనకు తెలుసున్నప్పుడు మన జీవితంలో దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. భూమి మీద మన ఆయుష్కాలం ఎంతైతే ఉందో ఆఖరి క్షణం వరకు చెవులు వినికిడి తగ్గినా, చూపు మాంద్యం వచ్చినా, మన గుండె బలహీనపడ్డా, మన శరీరం ముడతలు వచ్చినా, అంటే మనిషి జీవితంలో మనకు ఉన్నటువంటి తపన, ఈరోజు మనం పడాల్సిన ఆరాటం ఏంటంటే మనము దేవుని యొక్క రక్షణను పొందుకున్న వారిగా, దేవుని రాజ్యానికి హక్కుదారులుగా మనకేం కావాలని? పాస్పోర్ట్ ఒకటి వస్తే సరిపోయిద్దా? వీసా వస్తే సరిపోయిద్దా? వీసా వస్తే ఏం చేయాలా చెప్పు? పాస్పోర్ట్ అవసరం, వీసా అవసరం. వీసా తర్వాత ఏమవసరం? టికెట్ అవసరం. టికెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కలేము. రిజర్వేషన్ లేకుండా రిజర్వేషన్లో ఉండలేము కదా. అలాగనే రక్షణ లేకుండా పరలోకం వెళ్ళలేం. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ అజ్ఞాన కాలమున, ఏ అజ్ఞాన కాలమున? పాత నిబంధన మొత్తం కాదు, ధర్మశాస్త్రమునకు ముందు, ఆజ్ఞకు ముందు ఏదైతే ఉందో ఆ విషయంలో వారు దేవుడు చూసి చూడనట్టు ఉన్నాడు. అయితే ఆజ్ఞలు మనకి ఇవ్వబడిన తర్వాత, ధర్మశాస్త్రము మనకి ఇవ్వబడిన తర్వాత అందరూ అంతటను మారు మనసు పొందాలా? చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పరలోకములో మీకు ఏ బిల్లులు కట్టే పని ఉండదు. ఏ ఆకలి దప్పులు వండుకోవాలా, లేకపోతే అబ్బా తెల్లారిందా, రాత్రి అయిందంటే సంబరం, తెల్లారుతుందంటే సంబరం. పిల్లలకు సెలవులు వస్తున్నాయంటే, ఇప్పుడు మా వాళ్ళు ఉండారు, ఆదివారం సంబరం, సోమవారం వస్తుందంటే అబ్బో స్కూల్కి వెళ్ళాలా. మనకు తెల్లారుతుందంటే పొద్దున్నే లేవాలి, వండాలి, పెట్టాలి. ఎంతకాలమైనా పిల్లలతో అయిపోయిద్దండి బాక్సు. వాళ్ళు కనగానే మరలా ఏం చేయాలా? కన్నోళ్ళకి కూడా బాక్స్ మీరే కట్టాలా? అమ్మ కొంచెం బాక్స్ పెట్టు, అత్తయ్య గారు కొద్దిగా బాక్స్ పెట్టండి అంటారు. తప్పిద్దామా? తప్పిద్దాం, కుదరదు. బ్రతికున్నంతకాలం మనిషి ప్రయాస పడుతూనే ఉంటాడు. కానీ పరలోకంలో బాక్సులతో పని ఎత్తటం లేదు, దించటం లేదు, వండటం లేదు, వడకటము లేదు. వండకుండా వడకకుండా నిత్యము అక్కడ ఆకలి తప్పులే లేదు కదా. అసలు మనిషి జీవితంలో ఈ రెండు లేకపోతే ఇంకేముందండి? అసలు తినేది లేదు, పోయేది లేదు, త్రాగేది కూడా లేదు. ఈ రెండు లేనప్పుడు ఇక దేంతో పని ఉంటుంది? అందుకే లోకంలో సామెత ఉంది, కోటి విద్యలు కూటి కొరకే అంటారు. నేనంటాను కోటి విద్యలు కూటి కొరకు కాదు, కానీ కోటి విద్యలు మనం పడేటువంటి ఈరోజు పడే తెప్పల కొరకు. కూటి కొరకు అయితే ఎక్కడ మనం ప్రశాంతంగా అంత పని చేసుకున్న అంత ముద్ద మనకి దొరికిద్దండి. కావాలని కొని తెచ్చుకున్న వాటి కోసమే పడేటువంటి తెప్పల ప్రియులారు ఈరోజు. కాబట్టి దేవుని రాజ్యంలో ఇవన్నీ అవసరము లేదు. నెమ్మది కలిగిన రాజ్యం, ప్రశాంతమైన రాజ్యం ప్రియులారా దేవుని సన్నిధిలో. అందుకని భక్తుడు అంటారు, యేసు ప్రభువారు అంటారు, దేవుని రాజ్యము మీ మధ్యకి వచ్చింది. దెయ్యాలు వెళ్ళిపోతూ ఉంటే అసలు యేసు ప్రభువారిని బెయల్జెబూల్ అంటారు. అంటే దెయ్యాలకి అధిపతి. దెయ్యాలు తరుముతాయండి, దెయ్యాలు తరుముతాయా? అందుకని యేసు ప్రభువారు అంటారు, చూడండి చక్కని మాట మీకు చూపిస్తాను. 12వ అధ్యాయము 28వ వచనం, మత్తయి సువార్త. దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నదే, ఒకడు మొదట బలవంతుని బంధించిన ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పశ్చిమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయి ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు.
మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి యుగమందైనను రాబోయే యుగమందైనను పాప క్షమాపణ లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, సైతానే తరముదు. ఒకవేళ దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. దేవుని రాజ్యం మీ వద్దకి, చెప్పండి, మీ వద్దకి వచ్చి ఉన్నది. అంటే దేవుని రాజ్యం మన వద్దకు వస్తే ఎలా ఉంటుంది అక్కడ చూడండి. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగా బలవంతుని ఇంటిలో చొచ్చి అతని ఇల్లు దోచుకొనును. బలవంతుని బంధించకపోతే ఏమండి, ఆ బలవంతుని ఇంటిని దోచుకోలేరు కదా. దోచుకోవాలి అంటే మొదట ఆ ఇంటిలో ఉన్న బలవంతుని ఏం చేయాలి? బంధించాలి. కాబట్టి ఈరోజు సైతాన్ని ప్రతి ఒక్కళ్ళు తరమటమే కానీ బంధించేటువంటిది ఎవరికి లేదు. బంధించే సమయం ఒకటి ఉంది, అది సైతానికి తెలుసు. వాని సమయం కొంచెమని తెలుసు వానికి. అందుకే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని సేనా దెయ్యం పట్టినవాడు. దెయ్యం మాట్లాడుతుంది, మనిషి కాదు. నాతో నీకేమీ పని, నా సమయం ఇంకను రాలేదు అంటే వాని సమయం ఇంకా రాలేదు. అయితే వాని సమయం వచ్చిందనుకోండి, అప్పుడేం జరిగిద్ది? అల్లకొల్లాలమో జరిగిపోయిద్ది. ఏమండి? కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మొదట ఆ ఇంటిలో ఉన్న బలవంతుని బంధిస్తే ఆ ఇంటిని దోచుకోవటానికి, ఇప్పుడు ఈ ఇంటిలో మన ఇంటిలో ఏమండి మొదట బలవంతుని బంధించాలా. అపవాదిని దాని యొక్క క్రియలు, అపవాది క్రియలను ఏం చేయాలి? బంధించాలి. బంధించకపోతే మనం ఆ ఇంటిని సొంతం చేసుకోలేం. అంటే క్రీస్తు కొరకు ఒక కుటుంబాన్ని సంపాదించాలి అని అంటే మొదట ఆ ఇంటిలో ఏలుబడి చేస్తున్న సాతాను శక్తులను ఏం చేయాలా? యేసు నామములో పారద్రోలాలా. నా ఇంటిలో ఎవరిలోనైతే వ్యతిరేకంగా పోరాడే శత్రువా, యేసు అధికారము కలిగిన నన్ను, నా కుటుంబాన్ని అధికారము కలిగిన నామంలో తరుము వాడు మీ వద్ద నుంచి పారిపోవునని ఉంది. కాబట్టి మొదట బలవంతుని ఏం చేయాలా? బంధించాలా. లేకపోతే ఏమండి ఆ ఇంటిలో ఉన్నది దోచుకోలేము. ఈరోజు యేసయ్య రాజ్యం మీ వద్దకు వచ్చింది. ఆయన రాజ్యానికి స్వతంత్రులుగా యెరూషలేము అనుభవంలో మీరున్నారు అని అంటే మీకు బ్రతికి ఉండగానే ఆకలి దప్పులు ఉండకూడదు. ఏమండి? బ్రతికి ఉండగానే వడగాలి కొట్టకూడదు. బ్రతికి ఉండగానే మీరు దేవుని యొక్క సన్నిధిలో జీవజలపు బుగ్గ యొద్దకు నడిపించబడాల. ఏమిటా బుగ్గ? జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఏమండి? ఏమండి? శరీర క్రియలో ఏమండి ఎండిన ఎముకలు. ఎండిన ఎముకలు అంటే ఏమిటి చెప్పండి? ఎజికేలు ప్రవక్త గురించి దేవుడు చెప్తాడు కదా, ఏమండి ఒక ఎముకలు కలిగిన లోయలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ నిలబెడతాడు. ఈ బ్రతుకుతాయా అంటాడు దేవుడు. అంటాడు నాకేం తెలుసా, నీకే తెలియని అంటాడు. వాటితో స్వరమెత్తి మాట్లాడు అంటాడు. ఏమండి? వాటితో మాట్లాడు అని అనగానే ఎప్పుడైతే మాట్లాడటం ప్రారంభించాడో గలగలగలగలగలగల శబ్దం. అదే మనకైతే ఇంట్లోనే పైనుంచి షట్టు కింద పడితే రమా చెప్తుంది, ఒకరింట్లో ప్రార్థన చేయటానికి పోతే డ్రమ్ము కొట్టారంట. ఈ డ్రమ్ము శబ్దానికి ఏమైంది? ఏమండి? పైనుంచి కింద పడేసరికి ఒకళ్ళు లేచి వెళ్ళిపోయాడంట. గిన్నె కింద పడిందంట. ఇంకొకసారి డ్రమ్ము కొట్టి ఇంకొక పాట పాడుతుంటే ఇంకొక తెపాల కింద పడిందంట. చిన్నగా అందరు వెళ్ళిపోయారంటండి. కొట్టేవాడు రమా తప్ప ఎవరు లేరంట. ఎందుకని? మనం ఇక్కడ డ్రమ్ము కొట్టి పాటలు పాడుతుంటే దెయ్యాలు ఏం చేస్తున్నాయి? తెపాళాలు కింద పడేస్తున్నాయని అంటది. మా వాళ్ళకి ఎవరన్నా చచ్చిపోయారంటే సచ్చే అంత భయం అక్క అని. అక్కడే ఎక్కువ దెయ్యాలు కూడా పట్టిన వాళ్ళు వస్తూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు మేము మందిరం కట్టకముందు ఎలిజబెత్ అక్క వాళ్ళ అన్నదమ్ములు 4 ఉన్నారు కదా,
ఆ పైన మేము ప్రార్థన పెట్టామండి. ఒక పోర్షన్కి మనకు పర్మిషన్ వచ్చింది అక్కోళ్ళ ద్వారా. పెడితే కింద అన్నయ్య అంటాడు, రే నువ్వు పిచ్చోళ్ళలాగా ఉండవు వాళ్ళ అన్నను పట్టుకొని. ఏంద్రా వాళ్ళు వదిలిచ్చి దెయ్యాలని వచ్చి మనకేరా పట్టేది, ఇంట్లో జ్వరపడితే వాళ్ళని ఎందుకు పైన ప్రార్థన పెట్టినెత్తునో, వాళ్ళని వద్దని చెప్పు అంటే అవి వదిలిపోయినాయి. పట్టించుకున్న వాళ్ళు వదిలిపోయిన వాళ్ళు ఆడికి వస్తే నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? నువ్వు కూడా వదిలించుకొని రాకుండా ఉండేటట్టు ఉండాలి కదా. నువ్వు మాట వినకుండా వదిలించి నీకెందుకు పడతాయండి? ఏం పట్టవు. కొట్టు చేపట్లు గట్టిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏదైనా బలహీనత ఉంటేనే, ఏదైనా అవకాశం ఇస్తేనే. నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్తా, గుర్తుందా లేదా? వాడు సిగ్గులేనోడే ఇన్విటేషన్ లేకుండా వచ్చినా అవకాశం లేకపోతే ఉండలేడు. అర్థమైందా? చుట్టాలకు పిలుపు అవసరం. ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళే వెళ్తారు సహజంగా. ఇన్విటేషన్ లేకపోయినా వెళ్తే ముఖం చూపించుకోరు. కొంతమంది సరదాగా అటు పోతుంటే అటు పోయి ఇటు వద్దాంలే అని వచ్చేస్తారు. అవకాశం ఉండదు కదా, కూర్చోలేరు, ఎవరితో మాట్లాడరు. చుట్టం చూపుగా సైతాను ఇన్విటేషన్ లేకుండా వెళ్తాడు, కానీ ఎక్కడ పడితే అక్కడ ఉండే ఛాన్స్ లేదు. అవకాశం ఇస్తేనే వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలా? రెండు చేతులు ఎత్తి చెప్పాలా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో. ఎందుకంటే మనం బలంగా ఉన్నామనుకోవటానికి ఛాన్స్ లేదండు. చచ్చిపోయేదాకా ఎక్కడ సైతానికి చోటు ఇవ్వకూడదు, అవకాశము ఇవ్వకూడదు ప్రియులారా.